తమ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉండవల్లి రైతులు అన్నారు. ఈ మేరకు ఉండవల్లిలో రైతులు ఈశ్వరరెడ్డి, బాలాజీ, శ్రీధర్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. గతం నుంచి కూడా ఈ ఏరియాలో ల్యాండ్ పూలింగ్, నాన్ పూలింగ్ అనేది కూడా 2 పథకాలు పెట్టి ప్రభుత్వం వాళ్ళు పోయినసారి 2014లో ఒక నిర్ణయం చేశారు. రాజధాని లేదు మనకి, ఇక్కడ రాజధాని ఉండాలి అని మొదట అగిరిపల్లి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇటు అన్నారు, అటు అన్నారు, అటు ఇటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఓకే, ఇబ్బంది లేదు, సరే పెట్టారు. పెట్టిన తర్వాత దానికి అసలు ముఖ్యంగా 5,000 ఎకరం చాలు అనేది కూడా రైతు సంఘం కూడా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 5,000 ఎకరాలు సరిపోయింది అనేది కూడా దానికి సిఫారసు చేశాం. అయితే ప్రభుత్వం పెడచేరు పెట్టింది. అంటే ఇంత భారీ ప్రాజెక్ట్ తోటి వాళ్ళు 35,000 ఎకరాలు తీసుకొని పెద్ద ప్రణాళికతోటి వాళ్ళ ప్లాన్ తోటి వాళ్ళు ఉన్నారు. అయితే అనేక రకమైన సమస్యలు వచ్చినాయి దీని మీద. మరి భూములు ఇవ్వడం అంటే మరి అంత రైతులు ట్రైనింగ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇవన్నీ అర్థం చేసుకొని ఇవ్వాలి అనుకుంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. మరి ఒకే ఇక్కడ ఏరియాలో మరి బ్యారేజీ కానుకున్న విజయవాడ కానుకున్న ఏరియాలో ఉన్నాయి అతి విలువగల భూములు ఉన్నాయి. విలువగల అంటే మార్కెటింగ్ కానీ లేదంటే పంటలకు కానీ ఏదైనా సరే ఇక్కడ ఈ 4-3 గ్రామాలు బాగా అత్యంతమైన ఖరీదుగల ఉండి బాగా పంటలు పండే భూములు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. కాస్త దూరం పోయేటప్పటికి తగ్గుతూ ఉన్నాయి. అయితే రాజధాని ఏంటంటే వాళ్ళకైతే బాగా ఉపయోగపడే పరంగా ఉన్నది. అది ఉంది కనుక వాళ్ళు ఇచ్చారు, ఎక్కువ మంది వాళ్ళు ఇచ్చారు. ఈ ఉండవల్లి, పెర్మాక, నిడమర్రు ఈ ప్రాంతాల్లో తక్కువ మంది ఇచ్చారు. ఉండవల్లి అయితే ఇంకా తక్కువ మంది ఇచ్చారు. అయితే ఎందుకు అసలు ఇవ్వాల్సి వచ్చిన, ఎందుకు ఇవ్వట్లేదు, కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం బేరీజ్గా నేర్చుకుంటే ఉండవల్లిలో ఈ సెంటాన్ గులాబీలు కానీ లేదంటే ఈ మామూలు గులాబీలు కానీ, లిల్లీ తోటలు కానీ, కనకాంబరాలు కానీ, చామంతులు కానీ అనేక రకాల పూల పంటలు పడుతూ ఉంటాయి. మరి 1 ఎకరం పొలంగానే ఉంటే దాని మీద కనీసం సంవత్సరానికి ఒక ఫ్యామిలీని బ్రహ్మాండంగా బతికించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కష్టపడేవాళ్ళు. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు ఉండవల్లి, నిడమర్రి 2 గ్రామాలు కూడా పూల తోటల మీద బాగా ఆధారపడిన గ్రామాలు. ఈ అన్నిటిని బరీ చేసుకొని ఆ భూమిని ఆ మమకారం చొప్పున ఆ ప్రభుత్వానికి ఇస్తే మనకి ఎప్పుడు ఇస్తారో ఎక్కడ ఇస్తారో ప్లాట్ ఇస్తున్నందుకు ఉపయోగం లేదు. ఎకరానికి 1,450 గజాలు ఇక్కడ ప్యాకేజీ ప్రకటించారు. ఆ 1,450 గజాలు ఏం చేయడానికి లేదు. మరి ఇక్కడ ఈ రైతాంగం అనేది కూడా దాదాపు ఈ పిల్లలు చదివించుకోవడానికి ఇష్టపడతారు కానీ వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడిన కుటుంబాలే ఆ చదువుకున్న వాళ్ళు కాక ఆ ఆధారపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సరే, ఆ ఉద్దేశం రీత్యా వీళ్ళు పొలం ఇయటానికైతే ఇష్టపడతల్లా. అంటే సీడ్ యాక్సెస్ రోడ్లోనే 60 మీటర్లు కాకుండా బఫర్ జోన్, అది కూడా ఆ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేశారు. మూడోది ఏంటంటే కొండవీటి వాగు డైవర్షను, బ్యూటిఫికేషను. నెక్స్ట్ ఇది ఎల్పిఎస్ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఆ సర్వే నెంబర్లో ఇన్ఫ్రా అంటే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఇతరత్ర. కానీ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 4 నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత మా గ్రామానికి సంబంధించిన రైతులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అండ్ కమ్యూనిటీ అందరూ కలిసి ఒక 4-5 సార్లు మీటింగ్ వేసుకుని కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎల్పిఎస్కి కోఆపరేట్ చేయడానికి లేదు, చెయ్యము, ఖచ్చితంగా మనం న్యాయ పోరాటం ద్వారా ముందుకెళ్దాం అన్న ఆలోచనకు వచ్చిన తర్వాత కొంతమంది రైతులు ఆ రోజు మాకు ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు పొలిటికల్గా ఒక కమిటీ, లీగల్గా మాకు సహాయం చేయడానికి ఒక కమిటీ, 2 కమిటీలను ఏర్పాటు చేశారు. లీగల్ కమిటీ మా గ్రామాల్లో కొన్నిసార్లు విజిట్ చేసి మాకు కొన్ని న్యాయ సలహాలు చేయటం, మేము గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అబ్జెక్షన్స్ని రెడీ చేసి మాకు ఇవ్వటం, మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మా కోరిక మేరకే మా గ్రామానికి ఆ పొలిటికల్ కమిటీ వచ్చిన నేపథ్యంలో మొన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. అలాంటి సంఘటనలు మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గ్రామంలో అలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. అలాంటి సంస్కృతి అలాంటి ఇన్సిడెంట్స్ చాలా దురదృష్టకరం. మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు రాబోయే కాలంలో మా ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మా అబ్జెక్షన్స్ టైం అయిపోయింది, గవర్నమెంట్ ఇంకా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాం. తర్వాత అండి ఈ ఉండవల్లి గ్రామానికి వచ్చేటప్పటికి పాత గ్రామ కంటే 22 ఎకరాలు మినహాయించి ఊరు మొత్తం ఎల్పి ల్యాండ్ పూలింగ్ గా ప్రకటించారు. అంటే మనం కూర్చున్న భూమి ఈ రైస్ మిల్ కూడా ల్యాండ్ పూలింగ్ లోనే ఉందయ్యా. ఏది పూలింగ్ ఏది నాన్ పూలింగ్ గత 12 సంవత్సరాలు బట్టి తేల్చకుండా, పర్మిషన్ లేకుండా ఈ ప్రభుత్వం రాజధాని అనౌన్స్ చేయక ముందు రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్లాట్లు కూడా పూలింగ్ లోనే ఉన్నాయి. వాటిని మినహాయించట్లేదు. ఎన్నిసార్లు అడిగినా ఆ భాగంలో నేను కూడా ఒక బాధితుడిని. 15-20 సార్లు సిఆర్ ఆఫీస్కి వెళ్ళి నా ప్లాట్ రాజధాని రాకముందు కొనుక్కొని రిజిస్టర్ చేయించుకున్నానయ్యా, నేను ఇల్లు గేదలకు పాక వేసుకుని అని అడిగితే
వెళ్ళినప్పుడు వాళ్ళు అప్లికేషన్ పెడతాం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం. ఇప్పుడు లాస్ట్ గుంటూరు బొమ్మంటున్నారు నన్ను కూడా ఏంటి. తర్వాత వచ్చేసరికి ఈ ఊరు 1996లోనే ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండగా అర్బన్ డెవలప్మెంట్ అని ఒకటి పెట్టి రెసిడెన్షియల్ జోన్ ఎక్కువ ఉంది, ఇది వ్యవసాయ భూమి నుంచి నివాస స్థలాలుగా మారుతుందని చెప్పి ఎక్కువ వాల్యుయేషన్ పెంచారయ్యా. నోటీస్ ఇచ్చే రోజుకి మా ఊర్లో 24 లక్షల రూపాయల గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంది. మా ఊరంతా ప్రాథమికంగా అన్ని సర్వే నంబర్ల దాదాపుగా 180 ఒక 60-70% అన్ని ఏరియాలో ఇల్లు వేసే ఉన్నాయి. పెంచి దానికి సదుపాయం లేదు.